రైట్ మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులకు పోలీసులు బేడీలు వేసి తీసుకువెళ్లే ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. గుండె నొప్పి వచ్చిందని చెప్పినప్పటికీ పోలీసులు నిర్దాక్షిణంగా లగిచర్ల రైతులను బేడీలు వేసుకుని పోలీసులు తీసుకెళ్లడంపై రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు హిరియా నాయక్కు గుండెపోటు వచ్చినా పోలీసులు కర్కశనీయంగా ప్రవర్తించారు. ఇక విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతు హిరియా నాయక్కు బేడీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లేంత అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజాప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని సీఎం హెచ్చరించారు. రైట్ ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను పోలీసులు బేడీలు వేసి తీసుకువెళ్లే ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. గుండె నొప్పి వచ్చిందని చెప్పినప్పటికీ పోలీసులు నిర్దాక్షిణ్యంగా లగిచర్ల రైతులను బేడీలు వేసుకొని పోలీసులు తీసుకెళ్లడంపై రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉంచినటువంటి కొడంగల్ రైతు హిరియా నాయక్కు గుండెపోటు వచ్చిన పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అంత అవసరం ఏమొచ్చిందని కూడా చర్యలు చేపట్టాలని విచారణ చేపట్టాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సచివాలయ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా రైతులకు బేడీలు వేసుకెళ్లినటువంటి సంఘటన చూసాం. సో ఇక్కడ ఎందుకు అధికారులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారా పోలీసులు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, ఈరోజు లగ్జర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులపై దాడి చేసినటువంటి వ్యక్తులపైన పోలీసులు కేసులు నమోదు. వాళ్ళందరినీ కూడా కొంతమంది సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. కానీ ఈరోజు అందులో ఉన్నటువంటి ఒక రైతు హిరియా నాయకు హఠాత్తుగా అతనికి గుండెపోటు రావడం, గుండె దగ్గర నొప్పి రావడంతో అతన్ని హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. కానీ హాస్పిటల్కి తరలించేటువంటి నేపథ్యాన్ని మాత్రం పలువురు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి రైతులు బేడీలు వేసి ఇటు జైలు నుండి హాస్పిటల్కి తీసుకుపోవడం ఏంటంటే దానిపైన ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి ఘటన దీనికి సంబంధించిన లగ్జర్ల హిరియా నాయకు చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారులపైన సీరియస్ కావడం జరిగింది. ఘటనపై అధికారులను ఆరా తీసినటువంటి సీఎం రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మొత్తం కూడా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు తావలేదని చెప్పేసి ఇలాంటి వాటిని సహించలేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రికి స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఏరియా నాయక ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన అధికారులపై అవసరమైన చర్యలు తీసుకున్నటువంటి దాన్ని కూడా ప్రభుత్వం వెనకడదని చెప్పేసి దానిపైన నివేదిక వచ్చిన తర్వాత అధికారులపై చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ స్పందించినటువంటి నేపథ్యంలో ఇలాంటి దానిపైన రైతులకు బేడీలు వేసినటువంటి గతంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసినటువంటి ఘటనపైన బీఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అలాంటి సంఘటన మరొకసారి పునరావృతం కావడంతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే నిర్వాహకం ఏంటంటే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే సీఎం స్పందించడంతో వెంటనే దీనిపైన నివేదిక కూడా ఇవ్వడానికి అధికారులు అయితే ఈ మొత్తం ఘటన పైన మొత్తం నివేదిక ఇచ్చేందుకైతే సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అధికారులపై ఆ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. రైట్ రైట్ ప్రస్తుతం అంటే మనం విజువల్స్లో చూస్తున్నాం తను చెయ్యి చూపిస్తూ కూడా గుండె నొప్పి అని విజువల్స్లో మనకు క్లియర్గా పోలీసులు తీసుకెళ్తున్న సందర్భంలో కూర్చోబడి హిరియా నాయక్. సో ఇక్కడ తన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రధానంగా ఎవరా పోలీసులు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది ఏమైనా మనకు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే హిరియా నాయక్ పరిస్థితి పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తీసుకుపోయేటువంటి విధానం ఏదైతే రైతు ఇప్పటికే ప్రజా సంఘాలు ఇటు సిపిఎం లాంటి పార్టీలు కూడా ఇటు నిజ నిర్ధారణ కమిటీ కూడా అక్కడికి వెళ్ళి ఇటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని చూసి ఇక్కడ వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రోద్బలంతో అక్కడ రైతులను అడ్డు పెట్టుకుని ఆందోళన చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పటికే పలువురు పార్టీలు కూడా ఆరోపించబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ కుట్రలో గిరిజనులు బలైపోయారని చెప్పి కూడా ఇటు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అమాయక గిరిజనులను బలిపశువు చేశారని చెప్పి దీనిపైన ఏదైతే పట్టణం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అతనితో పాటు ఉన్నటువంటి అతని అంచరుడు సురేష్ వాళ్ళపైన చర్యలు తీసుకొని గిరిజనులను వదిలిపెట్టాలని చెప్పేసి ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ లగ్జర్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కూడా ఒక పునరాచరణ చేస్తూ ఉన్నది. వీళ్ళందరినీ అమాయకులైనటువంటి వాళ్ళని విడిచి నిజమైనటువంటి ఎవరైతే దీనికి ఈ యొక్క దాడికి ప్రయత్నం చేశారో ఇంకా కుట్రదారులు పాత్రధారు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలోనే ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి అంశంలో హిరియా నాయక్ ఘటన ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ యొక్క సంచలన వార్తకు సంబంధించినటువంటి అంశంపైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. బేడీలు వేసుకొని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అధికారులు ప్రశ్నించడం నేపథ్యంలో అధికారులు కూడా పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు వీళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్పడంతో అక్కడ ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ ఇప్పటికైతే హిరియా నాయక్ పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో పోలీసులు అత్యుత్సాహం చూపించారా లేకపోతే అక్కడ తీసుకెళ్తున్నటువంటి పోలీసు అధికారులే అలాంటి చర్యకు పాల్పడి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా పూర్తిగా తెలియదు. బట్ కాకపోతే రైతుని తీసుకెళ్ళాలి అంటే ఒక ఉగ్రవాదులు లేకపోతే నేరాలు చేసినటువంటి వారిని తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళటం తను విజువల్లో కూడా క్లియర్గా చెప్తున్నాడు తనకి గుండె నొప్పిగా ఉంది అని చూపించే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సో ఎవరెవరిపై చర్యలు తీసుకోబోతున్నారు, ఇందులో సస్పెండ్ చేస్తారా, విచారణ ఎప్పుడు కొనసాగుతుందని కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం కూడా సానుకూలంగా ప్రజల నుంచి కొంతవరకు వారి అభిప్రాయం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు రిక్వెస్ట్ వెనకకి రా ఎప్పుడేమో తెలంగాణ